జీటీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో కొత్తగా మంజూరైన పింఛన్లను టెక్కలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దువ్వాడ వాణి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదికలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతలు సంతోషకరమైన జీవితం గడపడమే లక్ష్యంగా వారి జీవన ప్రమాణంలో మార్పు తీసుకువచ్చే విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకను అందజేయడం జరిగిందని అన్నారు. తాను చేపట్టినటువంటి ప్రతి హామీని నెరవేర్చి గ్రామ సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దకే అందివ్వడం జరుగుతుందన్నారు. నాడు పాదయాత్రలో 2,000 ఉన్న పింఛన్ను 3,000 వరకు పెంచుకుంటూ అందిస్తానని ఇచ్చిన మాట ప్రకారం నేడు 3,000 రూపాయల పెన్షన్ కానుకను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి నెల 1వ తేదీ సూర్యోదయం కంటే ముందే వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందజేస్తున్నారని, గతంలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదని అన్నారు. ఇచ్చిన హామీలను ఎక్కడా కూడా వివక్షత చూపకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ అధ్యక్షులు బడాన మురళి, వైకాపా మండల పార్టీ అధ్యక్షులు నోకా సత్యరాజు, వైస్ ఎంపీపీ బోయిన నాగేశ్వరరావు, కోటబొమ్మాలి సర్పంచ్ కాళ్ల సంజీవరావు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ దొంగ సిమ్మన్న మాస్టర్, ఏఎంసీ వైస్ చైర్మన్ బొడ్డు వెంకటరమణ, కొత్తపేట వైసీపీ యూత్ లీడర్ రామపాత్రుని శివారెడ్డితో పాటు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. జగన్ బాగా చూసుకుంటున్నారా మీ అందరికి? చెప్పండి నోరు విడిచి. ఇక్కడ ఎక్కువ శాతం మహిళలు, వృద్ధులు వచ్చారు కదా, మీరందరూ జగనన్న పాలనలో సంతోషంగా ఉన్నారా? మా సర్పంచులు కానీ, మా ఎంపీటీసీలు కానీ, మా వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ కానీ, కార్యకర్తలు కానీ మీకు ఎవరికైనా ఇబ్బంది పెడుతున్నారా? మీరు ఎవరు ఇళ్ల దగ్గరికైనా వెళ్ళి మాకు ఇది రాలేదు, మాకు మీకు ఓటే లేదని, మాకు ఈ పథకం ఇవ్వడం లేదని ఎవరికైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు వచ్చాయా? చెప్పండి అమ్మా. బాగున్నారు కదా, సంతోషంగా ఉన్నారు కదా? మరి గట్టిగా 60-70 రోజులు ఉన్నాయి. మరి మీ అభిమానం చూపించవలసిన సమయం వచ్చింది. ఇన్నాళ్ళంతా జగనన్న చూపించారు మీ మీద అభిమానం. ఏ రూపాన్ని ఎలా చూపించారు అనేది మాకంటే ఎక్కువ మీకు తెలుసు. మీ పిల్లలకి ఎలా చూశారు, మీ మనవలకి ఎలా చూశారు, అలానే మీ కొడుకులకి ఎలా చూశారు, మీ ఆడపిల్లలకి ఎలా చూశారు, మీ కోడలకి ఎలా చూశారు, ఇవన్నీ మాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే ఆ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మీరే తీసుకుంటున్నారు కాబట్టి ఆ రుణం అనేది 70-80 రోజుల్లో ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా జగనన్న ఏ మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈ 4.5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకం వాలంటరీ వ్యవస్థ ద్వారా మరి మీ ఇళ్లకు, మీ అకౌంట్లకు చేరే కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ రోజు మనందరికీ తెలుసు, జగనన్న ఆ రోజు మాట ఇచ్చారు. పాదయాత్రలో ఖచ్చితంగా 250 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం కూడా నేను డబ్బులు పెంచుకుంటూ పోతాను. ఖచ్చితంగా అవ్వలకి, వికలాంగులకి, ముసలి వాళ్ళకి, విడోస్ కి అందరికి కూడా 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఎలక్షన్స్ కి వెళ్లే లోపే ఈ 3,000 రూపాయల పెన్షన్ అనేది కంప్లీట్ చేయడం జరిగి మరి ఈ రోజు మీకు ప్రభుత్వం అందించే కార్యక్రమం కూడా చేస్తుంది. అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అంతేకాకుండా త్వరలో జనవరి 10 తర్వాత 18,000 రూపాయలు 45 సంవత్సరాలు నిండిన మహిళలకు కూడా 18,000 రూపాయలు జనవరి 10 తర్వాత చేయూత పథకం కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఆసరా కూడా మరి ఫిబ్రవరి 14 లోపు ఆసరా కూడా మరి ఆ డబ్బులు కూడా వేయడం జరుగుతుంది. మీరు గమనించుకోండి, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ రకంగా ఆయన 600 హామీలు ఇచ్చాడు. ఎలక్షన్స్ వెళ్లే లోపు 2014లో ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ముఖ్యమంత్రి అవునప్పుడు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అని ఒక 600 హామీలు తయారు చేశాడు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.
ఒక 1000 రూపాయలు పెన్షన్ పెట్టి 2000 రూపాయలు పెన్షన్ పెడతానని ఎలక్షన్స్ వెళ్ళే నెల రోజుల ముందే 2000 రూపాయలు పెన్షన్ చేశారు. ఎక్కడ కూడా ఆయన హయాంలో ఆయన జన్మభూమి కమిటీలు, ఆయన తెలుగుదేశం చొక్కాలు, ఆయన కార్యకర్తలు, ఆయన మనుషులే అభివృద్ధి చెందారు కానీ సామాన్యమైన ప్రజానికానికి ఎక్కడ కూడా మేలు చేయలేదనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ కొత్త ఈ నియోజకవర్గం చూస్తే మరి తెలుగుదేశం ఎర్రనాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారు గత కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఈ నియోజకవర్గంలో పరిపాలిస్తున్నారు. ఏ రోజైనా వాళ్ళు నీతిగా, నిజాయితీగా, రాజకీయాలకు సంబంధం లేకుండా పేదవాళ్ళకి ఏ రోజైనా మేలు చేశారనేది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే కాదు, ఇక్కడ పరిపాలించే నాయకులను కూడా మనం కంపారిజన్ చేసుకోవాలి. వాళ్ళు కూడా ఏ రోజు కూడా వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవడం, వాళ్ళ బస్ స్టాండ్ల మీద వాళ్ళ పేర్లు రాసుకోవడం, వాళ్ళ కార్యకర్తలకు డబ్బులు పెంచే కార్యక్రమమే తప్ప పేదవాడు సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్క పేదవాడికి కూడా మేలు చేయాలన్న ఆలోచన వాళ్ళ నాయకులకు కూడా లేదని మీకు తెలియజేస్తున్నాను. మనకి జరుగుతుందనేది కూడా మీకు తెలియజేస్తున్నాను. పేదవాడికి కూడా కూలి పనులు జరుగుతాయి, చదువుకునేవాడికి కూడా ఉద్యోగం జరుగుతుంది, వ్యాపారం చేసుకుని కొట్టు పెట్టుకునే వాడికి కూడా వ్యాపారాలు జరుగుతాయి. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ మూలపేట కోర్టు అయితే అందరం కూడా సంతోషంగా ఉంటామనేది కూడా మీకు తెలియజేస్తున్నాను. అది ఈ రోజు వరకు తెలుగుదేశం ఇన్ని సంవత్సరాలు కూడా ఈ టెక్కల్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఏ రోజు కూడా పేద ప్రజల కోసం కానీ, నియోజకవర్గ ప్రజల కోసం కానీ ఒక్క రోజు కూడా కింజరావు సోదరులు ఆలోచించే పరిస్థితి లేదనేది మనమందరం కూడా గమనించుకోవాలి. వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి కానీ, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల అభివృద్ధి కానీ, నియోజకవర్గ అభివృద్ధి కానీ కోరుకునే పరిస్థితి లేదనేది కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎర్రనాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు ఆయన వ్యక్తిగత ఆస్తులు 2 ఎకరాలు, ఈ రోజు వాళ్ళు 1000 కోట్లకి అధిపతులు అయ్యేందుకు కూడా మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజు జగనన్న పాలనలో ఈ నియోజకవర్గంలో ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉన్నాడనేది మనమందరం కూడా గుర్తించాలనేది మీకు తెలియజేస్తున్నాను. 4 నేడు స్కూల్స్ కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయాలు కానీ, అలానే వెల్నెస్ సెంటర్స్ కానీ అన్ని రంగాల్లో కూడా ఒక సంక్షేమమే కాదు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా జగనన్న టైంలోనే సాధ్యమైందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం అనేది జగనన్నతోనే సాధ్యమైందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు 5 లక్షల నుండి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీని బలోపేతం జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. 1000 రూపాయల జబ్బు నుండి 25 లక్షల రూపాయలు వరకు ఎలాంటి జబ్బులు వచ్చినా ప్రభుత్వమే చూసుకునే పరిస్థితి ఈ రోజు ఏర్పాటు చేసిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీరెవరైనా ఇబ్బందుల్లో ఉండి, అనారోగ్య పరిస్థితుల్లో ఉండి, ఎక్కడైనా ఇక్కడ డాక్టర్ల పరికరాలు నేను హైదరాబాద్ వెళ్ళి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చూపించుకోవాలంటే అక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఉంది. అక్కడ బాగుకోవాలంటే చెన్నైలో బాగు చేసుకోవాలంటే చెన్నైలో కూడా ఆరోగ్యశ్రీ మీకు వర్తిస్తుంది. అక్కడ కాదు నేను బెంగళూరులో వెళ్ళి చూపించుకుంటానంటే బెంగళూరులో కూడా మీకు ఆరోగ్యశ్రీ వర్తించేటట్టు జగనన్న చేశారనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా మాకు డబ్బులు లేవు, మేము ఇబ్బందుల్లో ఉన్నామని చదువు కోసం కానీ, వైద్యం కోసం కానీ, రైతాంగం కోసం కానీ ఏ ఒక్కరు కూడా బాధపడే పరిస్థితులు ఈ ప్రభుత్వంలో లేదనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రైతాంగానికి కూడా ఈ రోజు ఎంత పండిస్తే అంత గిట్టుబాటు ధర కూడా ఈ ప్రభుత్వం ఇస్తుందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి పేదవారు కూడా కార్పొరేట్ స్కూల్స్ వెళ్ళి చదువుకోవాలని సంతోషించే రోజులు ఇవి. కానీ జగనన్న ఆ కార్పొరేట్ స్కూల్స్ కంటే ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ చేసి చక్కగా ఇంగ్లీష్ మీడియం విద్య అందించే ప్రభుత్వం ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంత మంచి పరిపాలన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదనేది కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం నాయకులు అబద్ధాలు చెప్పుకొని వస్తారు. దయచేసి మనం అందరం కూడా మోసపోకూడదు అనేది కూడా తెలియజేస్తున్నాను. పొరపాటున
ఇద్దరు ముగ్గురు ఐదుగురు 10 మంది వ్యక్తులే బాగుపడతారు. కానీ జగనన్నకు మనం గెలిపించుకుంటే మనమందరం కూడా బాగుపడతామనేది మనమందరం కూడా గుర్తుంచుకోవాలనేది తెలియజేసుకుంటూ, మరి ఈ పెన్షన్ కార్యక్రమాలు 8 రోజుల పాటు సచివాలయంలో ప్రతి సచివాలయంలో కూడా సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు అందరూ కూడా చక్కగా విజయోత్సవాలు మరి చక్కగా పండుగలాగా మనం జరుపుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు.